హాయ్ ఫ్రెండ్స్, ఈ శ్రమ్ కార్డ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈరోజు మీకు తెలియజేస్తాను. కార్మికులకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం అంటున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాము. అసంఘటిత రంగాల కార్మికులకు గుడ్ న్యూస్ అయితే చెప్పారు ప్రభుత్వం. ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ మళ్ళీ మొదలు, ఎలా అప్లై చేసుకోవాలి? ఏపీలో ఈ శ్రమ్ కార్డుల క్యాంపులు నిర్వహిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాలు, సిఎస్సి సెంటర్లు, మీ సేవా కేంద్రాల్లో ఈ శ్రమ్ నమోదు చేస్తారు. ఈ శ్రమ్ కార్డులను 16 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులే. ఈ శ్రమ్ కార్డుతో ప్రయోజనాలు ఏంటో చూద్దాము. సామాజిక భద్రత, సంక్షేమ పథకాల అమలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, ప్రమాదంలో పూర్తి అంగవైకల్యం కలిగిన వారికి 2 లక్షల ఆర్థిక సహాయం, ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం కలిగితే 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందిస్తారు. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విపత్తుల సమయంలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. అంటే ఏదైనా కరోనా టైమింగ్స్లో కూడా ఈ శ్రమ్ కార్డు ఉన్న వాళ్ళకి అమౌంట్ అయితే పడడం జరిగింది. అలా ఏదైనా భూకంపాలు రావడం కానీ, లేదంటే వరదలు రావడం కానీ, అటువంటి విపత్తు కార్యక్రమాలు, అంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఈ శ్రమ్ కార్డు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం పథకం ఫ్రెండ్స్ ఇది. వాళ్ళైతే బ్యాంకులో అకౌంట్ అనేది ఇస్తాం కదా, ఏ అకౌంట్ అయితే ఇస్తామో ఆ అకౌంట్కి డైరెక్ట్గా అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాము. ఆధార్ కార్డు లేదా ఆధార్ నెంబర్, ఆధార్ లింక్, మొబైల్ ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ పత్రాలు లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలు కంపల్సరీ ఉండాలి. 16 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. అసంఘటిత రంగ కార్మికులు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ సభ్యత్వం లేనివారు కూడా అర్హులే. పథకంలో చేరే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాము. ఈ శ్రమ్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం అయితే లేదు. ఉచితంగా పేర్ల నమోదు చేస్తారు. ఆ నమోదు ప్రక్రియ సమీప సిఎస్సి సెంటర్లు, పోస్ట్ ఆఫీసులు, గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేస్తారు. కాబట్టి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారందరూ అప్లై చేసుకోవచ్చు. బుట్టలల్లే వాళ్ళు కానీ, తర్వాత కూలీలు కానీ, తర్వాత కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, తర్వాత ఇలాగా కుండలు, అటువంటి కుమ్మరిలు, ఇవి తయారు చేసుకునే వాళ్ళు, తర్వాత ఇలాగా ఏదైనా సరే వైట్ కార్డ్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరైతే ఇది అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ అర్హులే. కాబట్టి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ అందరూ అప్లై చేసుకోండి. ఎవరైతే ఉన్నారో ఈ శ్రమ్ కార్డు అయితే మిస్ అవ్వద్దు. ఇప్పుడు పోర్టల్ అనేది ఓపెన్ అయింది, సచివాలయాల్లో అప్లై చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడే ఈరోజే వెళ్ళి అప్లై చేసుకోండి. తర్వాత పోర్టల్ క్లోజ్ అయిన తర్వాత మీరు వెళ్ళిన ఉపయోగం అయితే ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.